టీడీపీలో కీలక స్పోక్ పర్సన్ ఎవరంటే బొండా ఉమ పేరు చెబుతారు. ఎక్కడ విషయం జరిగినా అక్కడ ఆ విషయంపై బొండా ఉమ మాట్లాడాల్సిందే. అంత కీలక నేతగా టీడీపీలో ఉన్నారు. గొడవల్లో కీలక నేతగా ఉన్న ఉమ పదవుల దగ్గరికి వచ్చేసరికి దూరం పెడుతున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఉమకు చుక్కెదురైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉమ రౌడీయిజం పేరుతో మంత్రి పదవి ఎగ్గొట్టారని సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. ప్రతిపక్షంపై ఎంతగా విరుచుకుపడ్డానో చంద్రబాబుకు తెలియదా అని తోటి నేతల వద్ద చెప్పుకుని బాధపడ్డారట. ఇలాంటి సందర్భంలో తనను వాడుకుని సీఎం వదిలేశారని ఆవేదన చెందారట. జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా టీడీపీని వదలలేదని, అయినా గుర్తింపు లేకుండా పోయింది. ఇంత అవమానించినా ఈ పార్టీలో ఎలా కొనసాగాలంటూ ఎంపీ నాని కొనకళ్లను ప్రశ్నించారట. దీంతో బొండా ఉమ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు పత్రాలతో సిద్ధంగా ఉండడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. తనకు మంత్రి పదవి కేటాయిస్తారని ఆశించినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపడంతో ఆయన తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో ఉమతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగి ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని సూచించగా తాను రాలేనని చెప్పారు. అయితే పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ, కేశినేని నాని తదితరులు ఉమను కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లాలని సూచించినా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. అలాగే ఆయన తన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండడమే గాక ఆయనకు మద్దతుగా విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన 18 మంది కార్పొరేటర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రస్తుతం బొండా ఉమ దగ్గర హైడ్రామా నెలకొంది.